చేపట్టాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు వీటిల్లో ఇవి ఇప్పుడు సెక్రటరీ అన్ని మన ముందు నుంచి తమ ప్రగతి రథ చక్రాలుగా మార్చి అనేక కార్యక్రమాలను వాటి థీములుగా రూపొందించబడిన మన విభాగంలోకి ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయిన డాగ్లను ఎంతో అపురూపంగా చూస్తారు. ఈ డాగ్ షోలను వీక్షించడానికి అనుమతిని. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి జాయింట్ కలెక్టర్పై ఆగ్రహించారు. ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వేదికపై సముచిత స్థానం కల్పించలేదని మాధవిరెడ్డి ఫైర్ అయ్యారు. వేడుకలు జరుగుతున్న వేదిక దగ్గరే ఎమ్మెల్యే మాధవిరెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి నించొని ఉండిపోయారు. తనకు వేదికపై కుర్చీ వేయలేదంటూ జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు చివరకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసినా కూడా ఆమె కుర్చీలో కూర్చోలేదు. అరగంటకు పైగా నించొని ఆ తర్వాత మాధవిరెడ్డి వెనుదిరిగారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం వేదిక పైన మంత్రి అలాగే అధికారులకే చోటు ఉంటుంది. ఎమ్మెల్యేలకు స్టేజ్ పై అనుమతి లేదు. ఒకసారి మాధవిరెడ్డి ఆగ్రహించిన విజువల్ అయితే ఉందో, ఒకసారి దాన్ని కూడా మనం చూద్దాం. రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు రూపొందించబడ్డాయి. అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. ఎస్ శర్మ, ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి జాయింట్ కలెక్టర్పై ఆగ్రహించారు. అసలు ఎప్పుడు కూడా ఇలాంటి కుర్చీ వాదాలు చిక్కుకుంటూ ఉంటారు కడప రెడ్డమ్మ. అసలు ఈ సందర్భం ఏంటి, ఎందుకు అలా జరిగింది? కౌసల్య, 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి కడపలో పోలీస్ పెరేడ్ మైదానంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. దీనికి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర మంత్రి ఫరూక్ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగానే జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. సాధారణంగా ఇండిపెండెన్స్ డే వేడుకల్లో ఎవరైతే చీఫ్ గెస్ట్ గా ఉంటారో వారి ద్వారా మొత్తం కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత రెండో వేదిక మీద కూడా కేవలం అధికారులు చీఫ్ గెస్ట్ మాత్రమే ఉంటారు. కానీ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి తనకు పైన సీటు కల్పించలేదని, ఏర్పాటు చేయలేదని కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత వేదిక దగ్గరకు వచ్చి చాలా మంది ప్రజాప్రతినిధులు మొత్తం స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తుంది. తర్వాత జిల్లా కలెక్టర్ గాని జిల్లా యంత్రాంగాన్ని విడుదల చేసినటువంటి ఏదైతే ఆహ్వాన పత్రిక ఉందో, ఆహ్వాన పత్రికలో కూడా కేవలం చీఫ్ గెస్ట్ కు సంబంధించినటువంటి వివరాలు, చీఫ్ గెస్ట్ పాల్గొన్నటువంటి కార్యక్రమాల వివరాలు తప్ప పలాని ఎమ్మెల్యేలు పాల్గొంటారని లేదు, అందరూ ప్రజాప్రతినిధులు మాత్రమే ఆహ్వానం అయితే పంపిస్తారు. మొత్తానికి ఎవరైతే మైనార్టీ సంక్షేమ శాఖ ముందు ఫరూక్ వచ్చినటువంటి వేదిక పైన తనకు చేరు వేయలేదని ఆమె కసబుసులాడుతూ మనకు కనిపించింది. తర్వాత మన వీడియోకు చిక్కిన తర్వాత స్వయంగా ఈ పరిస్థితి గమనించినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్ అక్కడికి వెళ్లారు. తర్వాత ఆమెతో మాట్లాడారు. తర్వాత ఇది నచ్చేసే ప్రయత్నం చేసి అయినా కూడా ఎమ్మెల్యే ఆగ్రహంగానే కనిపించారు. తర్వాత కొద్దిసేపటి తర్వాత కొంత పోలీసు అధికారులు వెళ్లారు. పోలీసు అధికారులు కూడా ఆమె రిక్వెస్ట్ చేశారు. ప్రజాప్రతినిధులు సపరేట్ గా కేటాయించిన సీట్లలో కూర్చోమని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆమె వెళ్ళలేదు. తర్వాత జిల్లా కలెక్టర్ సభ జరుగుతున్నప్పుడు తర్వాత స్వాతంత్ర దినోత్సవ వేడుక సందర్భంగా ఒక పక్క మంత్రి ప్రసంగిస్తున్న సందర్భంలో కూడా కలెక్టర్ వచ్చి నేరుగా ఎమ్మెల్యే రెడ్డప్ప గారు మాధవిరెడ్డితో కలిశారు, చెప్పారు, విషయం చెప్పారు. అయినప్పటికీ కూడా ఆమె ఆగ్రహం తగ్గలేదు. తర్వాత ఆమెతో పాటు రెడ్డప్ప గారు మాధవిరెడ్డితో పాటు ఆయన భర్త శ్రీనివాస్ రెడ్డి కూడా అట్లాగే వేదిక దగ్గర కార్యక్రమం జరిగిన నిలవక తర్వాత మధ్యలో అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. కౌసల్య, అయితే ఇందులో ఎవరి తప్పిదం ఉందంటే ప్రోటోకాల్ ప్రకారం అయితే ఇక్కడ మంత్రులకి అండ్ అలాగే కొంతమంది అధికారులకు మాత్రమే ప్రోటోకాల్ ప్రకారం అక్కడ కుర్చీ వేయాలి. అయితే అక్కడ ఎమ్మెల్యేలకైతే అక్కడ కుర్చీ వేయరు. అయితే ఇక్కడ మాధవిరెడ్డి గారు మాత్రం చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్ కూడా మనం చూసాం. అసలు దీంట్లో ఎవరి తప్పు ఉంది, ఎవరిది కరెక్ట్ ఉంది? ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం వాళ్ళకున్న ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఎవరికి కుర్చీ వేయాలి, ఎవరిని వేదిక మీద కూర్చోబెట్టాలి, ఎవరికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చీరలో కూర్చోబెట్టాలనేటువంటి ఒక నిబంధనలు తర్వాత నియమావళి ఉన్నాయి. ఆ ప్రకారమే ప్రజాప్రతినిధులకు వేరుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. తర్వాత పైన వేదిక మీద అధికారులకు, తర్వాత చీఫ్ గెస్ట్ మంత్రి ఫరూక్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఆ రకంగా ఒకవేళ మాధవిరెడ్డికి కుర్చీ వేయాల్సి వస్తే ఇప్పుడు కడపకు సంబంధించి, కడప నియోజకవర్గానికి సంబంధించి, కడప ప్రాంతానికి సంబంధించినటువంటి
పక్కనే నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి పుత్తా చైతన్యారెడ్డి కూడా చేరి వేయాల్సి వస్తుంది. అలాగే జడ్పీ చైర్మన్ కి వేయాల్సి వస్తుంది. తర్వాత నగర మేయర్ సురేష్ బాబు కూడా వేయాల్సి వస్తుంది. కానీ ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం కేవలం మంత్రికి తర్వాత అధికారులకు తప్పని కోరు కూర్చోడానికి అవకాశం లేదని అధికార వర్గాలు చెప్తున్నాయి. రెండవది తరచూ మాధవిరెడ్డి ఈ కుర్చీ వివాదాలు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే తనకు వేదిక మీద కుర్చీ వేయలేదని కూడా గొడవ చేశారు. ఆ నేపథ్యంలోనే సురేష్ బాబుకు మధ్య ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాల తర్వాత గొడవలు, కౌన్సిల్ సమావేశం జరగలేని పరిస్థితి. చివరకు సురేష్ బాబును పదవి నుంచి తప్పించేందుకు కూడా ఆమె పంతానికి వెళ్లి పోయిన సందర్భాలు మనం చూసాము. తాజాగా కూడా ఈ అందరూ ఆనందంగా జరుపుకునే జెండా పండుగ రోజున తనకు కుర్చీ వేయలేదని, తనను అవమానించారంటూ అధికారులపై కసిబుస్సులాడటం కొంత చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే వైఖరి ఎమ్మెల్యే చాలా కొద్ది కాలంగా ప్రతి కార్యక్రమంలో ఏదో ఒక అంశంలో ఆమె వివాదాస్పదం అవుతూనే ఉంది. ప్రస్తుతం మరొకసారి కుర్చీ గొడవలు ఇరుకోవడం ఒక చర్చనీయాంశమైంది కౌసల్య. సో ఇప్పుడు కడప రెడ్డమ్మ ఎప్పుడు కూడా కుర్చీ వివాదాల్లోనే చిక్కుకుంటూ ఉంటారు. అయితే పంతానికి పోయి ఫర్దర్ గా ఏం చేసే అవకాశం కనిపిస్తుంది? అసలు అక్కడ అంత సీరియస్ అయ్యే అవకాశం ఉందా? అసలు అంత అవసరం ఉందా? తనకు సరైన గౌరవం లభించలేనటువంటి కొంచెం హత్య అయినటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఎందుకంటే ఆమె యొక్క ముఖ కవళికలు చూస్తే, తర్వాత అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి తీరు చూస్తే మాత్రం ఆమె తనకు సరైన గౌరవం ఇవ్వలేదు, కల్పించాల్సిన స్థానం కల్పించలేనటువంటి బాధ, తర్వాత కొంత కోపం కనిపించింది. కానీ వాస్తవంగా అధికారులు మాత్రం ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తారు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆ ప్రకారమే నడుచుకుందామని నచ్చేపే ప్రయత్నం చేస్తారు. కాకపోతే మనకు అక్కడ సభ నడుస్తుండడం వల్ల దగ్గరగా స్పీకర్లు అవి ఉండడం వల్ల మనకు పూర్తిగా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ అనేది పూర్తిగా, కానీ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసే విషయాలు మాత్రం మనం దృశ్య రూపంలో కనిపిస్తున్నాయి కౌశల్య. సో మొత్తానికి ఈ సినారియో ఏదైతే ఉందో సర్దు మరిగినట్టేనా, లేకపోతే దీన్ని మళ్ళీ వివాదంగా చుట్టుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రస్తుతానికైతే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అధికారులు మునిగిపోయారు. తర్వాత ఆమె అక్కడి నుంచి అర్ధాంతరంగా మధ్యలో నుంచి వెళ్లిపోయింది. తర్వాత దీనికి సంబంధించి ఏం చేస్తారు, తర్వాత ఎమ్మెల్యే గారు ఎలా స్పందిస్తారు దాని మీద అనేది కొంచెం వేచి చూడాల్సిన అవసరం ఉంది కౌశల్య. రైట్ శర్మ, థ్యాంక్ యూ. సో మనం చూస్తున్నాం, స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి జాయింట్ కలెక్టర్ పై ఆగ్రహించారు. మనం విజువల్ కూడా ఒకసారి చూసాం. అయితే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో వేదికపై సముచిత స్థానం కల్పించలేదని మాధవిరెడ్డి ఫైర్ అయ్యారు. వేడుకలు జరుగుతున్న వేదిక దగ్గరే ఎమ్మెల్యే మాధవిరెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి నించొని ఉండిపోయారు. అయితే తనకు వేదికపై కుర్చీ వేయలేదంటూ జాయింట్ కలెక్టర్ అతిథీష్ సింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు చివరకు జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసినా కూడా ఆమె కుర్చీలో కూర్చోలేదు. అరగంటకు పైగా నించొని ఆ తర్వాత మాధవిరెడ్డి వెనుదిరిగారు. అయితే ప్రోటోకాల్ ప్రకారం వేదిక పైన మంత్రి అలాగే అధికారులకి చోటు ఉంటుంది. ఎమ్మెల్యేలకు స్టేజ్ పై అనుమతి లేదు.